అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ along with his team. అమ్మా ఏం చేస్తున్నావు? కేశాలంకరణ చేసుకుంటున్నాను, వేగంగా వచ్చాను. నాన్న నేను కూడా సింగారించుకుంటున్నాను, వేగంగా వచ్చేది నాయన. సింగారించుకుంటున్నావా? ఇదండి పరిస్థితి. ఇటేడు తరాలు ఇటేడు తలారు. మాది నాటకాల ఫ్యామిలీ. పుట్టినోని పుట్టినట్టు రంగేయడం, స్టేజ్ మీదకి నెట్టేయడం, ఇది పరిస్థితి. దీనంతా మార్చాలని చెప్పేసి బయట ఒక అమ్మాయి లవ్ చేశా. బాగా డబ్బున్న ఫ్యామిలీ, కాకపోతే చిన్న అబద్ధం ఆడానండి. మాది సాఫ్ట్వేర్ ఫ్యామిలీ అని చెప్పాను. ఇక్కడ చూస్తేనే పక్క హార్డ్ కోర్ పిచ్చి నాటకాల ఫ్యామిలీ అండి. ఇప్పుడు మా మావయ్య గారు రాబోతున్నారు. ఈ నాటకాల ఫ్యామిలీ అంటే ఆయన ఆమడు దూరంలో ఉంటాడు. ఈయనకి వాళ్ళ కలెక్షన్ ఇచ్చి ఏది తెలియకుండా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తానో ఏంటో. అమ్మా నాన్న రండి, ఒకసారి అర్జెంట్ గా టైం అవుతుంది. సంతకాలలో ఆహలలో పరతపు మీరు ఏంటమ్మా నాన్సింగ్ డాన్సింగ్ డ్రెస్సులు పైన కొప్పు తట్టు లాంటి కొప్పేంటి? అంటే ఇప్పుడు ఈ విగ్రహ తీసేయమంటావా? తీసేయ్. నేను తీసేయను. చచ్చిపోతాను నేను. చచ్చిపోతావా? అంతే. కొడుకులం అంటాం కానీ వాళ్ళ కాన్సెప్ట్లు అంటామండి మనం. నాన్న నీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, షూ ఏంటి, వెనకాల జులపాలు జుట్టేంటి? జులపాలు కాదు, జున్నుపాలు కాదు, లట్టుకు మంది పుట్టుకొని పెట్టుకోవడానికి మీ అమ్మలో ఇది విగ్గు కాదు, నా గుండెకాయ. నాన్న గుండెకాయ ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉండదు నాన్న. తరతరాల నుంచి ఎంతో ప్రాణ ప్రతిష్టంగా నేను నా కేశాలంకరణ పెంచుకుంటున్నాను. కేశాలంకరణ మీద ఇప్పుడు జుట్టు తీసేస్తావా? తీసేవా? నా ప్రాణాలైనా తీసేసుకుంటాను కానీ నా కేశాలంకరణ మాత్రం తీయను. వద్దులే, ప్రాణాల జోలికి నువ్వు వెళ్ళొద్దు కానీ కనీసం ఆ బాడీ లాంగ్వేజ్ అన్న మార్చునన్న ప్లీజ్. మీ మామగారు వచ్చినప్పుడు మా బాడీ లాంగ్వేజ్ మార్చవాలి. సింపుల్. వివేకులు గారు రండి, ఆశీనులు కండి. అన్నయ్య గారు రండి, ఆశీనులు కండి. ఎలా ఉంది మా బాడీ లాంగ్వేజ్? కొడితేనా బాడీ లాంగ్వేజ్ లా ఉంది. నేను అనేది ఈ గ్రాంధిక నాటకాల భాష పక్కన పెట్టి మామూలు భాష ఒకసారి మాట్లాడమని చెప్పు. కుదరదు. కుదరకపోతే చచ్చిపోతాను నేను. చచ్చిపోయి బెదిరిస్తున్నావు నాన్న? చచ్చిపోతే మీ నాటకాలకు వారసులు ఉండరు. ఆస్తులు లేకపోతే మనం బతకచ్చేమో గానీ వారసులు లేకపోతే నేను బ్రతకలేనండి, అది ఈ వయసులో. సరే ఏం చేయవాలి? మా మాయ గారు వచ్చినప్పుడు హాయ్, హౌ ఆర్ యు, హౌ డు యు డు, ఈ మూడు మాటలు చెప్తే చాలు. చెప్తా పో. ఒకసారి చెప్పండి నాన్న. వేరే నాటకాలు వేసా మమ్మల్ని డౌట్ శంకించుతున్నావా నువ్వు? మరి అద్దే ఒకసారి చెప్తావా చెప్పవా? హౌ ఆర్ యు, హౌ డు యు డు. ఇలా పడితే వచ్చిన పిల్లని నాన్న కుక్క పిల్లతో చెప్పులు కొట్టాడు కొడతాడు నాన్న. మీకు పద్యభాగం అవసరం లేదు, గద్యభాగం కావాలి. హాయ్, హౌ ఆర్ యు, హౌ డు యు డు, ఓకేనా? నాన్న నీకు దండం పెడతాను. అమ్మా నీకు దండం పెడతాను. ఇది ఫిక్స్ అయిపో. నాన్న ఎలా చెప్పాడు అలా చెప్పు. సూపర్ గా చెప్పాడు, అద్భుతంగా చెప్పారు మీరు. ఇదేంటి నాన్న? పిచ్చివాడా, కళాకారుని ఎవరైనా అద్భుతం అని పొగిడితే నటరాజుకు పాదాభివందనం చేయడం మా ఆనవాయితీ. మార్చు నాన్న ఇది కూడా. చంపైనా చంపేస్తాను, మా కళాకారులు నటరాజుకు పాదాభివందనం చేసి ఆనవాయితీని మేము చచ్చిపోయినా మర్చిపోము. మార్చకండి, నేనే ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకొని చస్తాను. అది ఆయన వస్తున్నాడు. కావాలంటే వచ్చిన వాడితో అద్భుతం అనే మాట రానివ్వకుండా చూసుకో. నేను చూసుకుంటా. అమ్మ నువ్వు వెళ్ళిపో. అది కంఠం అంటే ఆ కంచు కంఠం చూసారా? నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను. అవునా? ఆ కంఠం నీకే రాలేదు. గొప్ప మీరేనా? అడ్రస్ ఇదే కాదని తెలుసుకుంటున్నాను. ఈయన మా నాన్నగారండి. ఓ హాయ్. హాయ్, హౌ ఆర్ యు, హౌ డు యు డు. ఓ సూపర్, ఫైన్ అండి. నమస్కారం. నమస్కారం. అన్నయ్య గారు వచ్చేసారా? కాఫీ తీసుకోండి. ఓ ఆహా, నిజంగా చాలా బాగుందండి కాఫీ. నీ చేతి కాఫీ అద్భుతం. ఏంటండి ఇది? ఏమి లేదండి, మా నాన్నగారు మా ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు
వాళ్ళకి ఇలా నమస్కారం చేయటం మా వంశ సంస్కారం. ఎన్నో ఫ్యామిలీస్ ని చూశాను కానీ ఇటువంటి సాంప్రదాయాన్ని ఎక్కడ చూడలేదు. బావగారు మీ సాంప్రదాయం అద్భుతం అండి. వందనాలు పదాభివందనాలు. నువ్వేనా నిలబడ్డావు? ఇందాక మా వాళ్ళు పెట్టప్పుడు నేను పెట్టడం మర్చిపోయా. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ. నువ్వు ఫొమ్మి ఇక్కడే ఉన్నావు, ఎందుకు వెళ్ళాను? ఏంటి ఆమె వాయిస్ అలా ఉంది? నేను చెప్తా. ఏమి లేదండి, కొంతమంది డాక్టర్ అయిపోయి యాక్టర్ అయ్యానని చెప్తూ ఉంటారు కదా. మా అమ్మ సింగర్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిందనమాట. వావ్, వెరీ గుడ్. బావగారు కూర్చోండి. బావగారు ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేము శ్రీకృష్ణ తులభారంలో కృష్ణుడు వేషం మాదే, మాయాబజార్లో ఘటోత్కచ వేషం మాదే. అదేంటి కృష్ణుడు అలాంటిది ఏమీ లేదండి. శ్రీకృష్ణ తులాభారంలో నాటకాలు, క్యారెక్టర్, హరిశ్చంద్ర క్యారెక్టర్ అని యానిమేషన్ లో క్రియేట్ చేస్తారు సాఫ్ట్వేర్. వావ్, మీరు యానిమేషన్ క్రియేట్ చేసే సాఫ్ట్వేర్ అన్నమాట. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మరి ఇంత క్రియేటివిటీ ఉన్న మీకు అవార్డ్స్ రివార్డ్స్ ఏం రాలేదా? మాకు అవార్డులు ఎందుకు రాలేదు? ఇది చూడండి, 1993లో కళా బీభత్సం, 1994లో కళా గబ్బిలం, 1996లో కళా హంస, ఇవన్నీ మాకే వచ్చినాయి కదా బిరుదులు. సాఫ్ట్వేర్ కు వీటికి సంబంధం ఏముంది? ఏమీ లేదండి, మా నాన్న సినిమా ఫీల్డ్ వారికి యానిమేషన్ క్యారెక్టర్ డిజైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన అవార్డు రివార్డులు మా నాన్నకి అలా జరుపుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు ప్రేమతో. అన్నగారు మధ్యాహ్నం పూట ఏం భోజనం చేయబట్టారు? అజ్జో, భోజనాల గురించి అవసరం లేదమ్మా, మీతోనే మాట్లాడాలి. ఇంతకీ మీ హాబీస్ ఏంటి? ఏమీ లేదండి, మా అమ్మకి చెప్పాను కదా పాటలు పాడడం ఒక హాబీ అని. పద్యాన్ని పాటల రూపకంలో మారుతుంది. ఏది నా కోసం ఒక పాటని పద్య రూపంలో మొదలెట్టలేను. సూపర్ బావా, అన్యోన్యమైన దాంపత్యం బావా. చెల్లమ్మ ప్లీజ్ ఒకసారి మీరు కళాకారుడు ఒక ప్రేక్షకుడు పాడమని అడిగినప్పుడు ఆ కళాకారుడు పాడకపోతే కళాకారుడు చచ్చిపోయినట్టే. మూసుకోను బావగారు, పాడదాము. కొప్పున పూలెట్టుకొని బావగారు మీరేం పాడారో అర్థం కాలేదు కానీ మీ పద్యం అయితే అద్భుతం. ఇంతకు ముందే వందనాలు పెట్టారు కదా. సార్ నచ్చారనుకో మళ్ళీ మళ్ళీ పెట్టడం. నమస్కారం మా వాళ్ళకి సంస్కారం. గ్రేట్ 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 సంస్కృతి బావగారు, నిజంగా మీ సంస్కృతి. బావగారు మీతో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. మాట్లాడుంటి బావగారు, తప్పుగా అనుకోవద్దు, మీ ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? అయ్యో తప్పే ఉందండి, మీరు ఆస్తిపాస్తులు అడిగారు, మేము ఏకంగా చూపిస్తాం. చాముండి రావి. మా అమ్మాయి బాగుందా? బాగుంది. ఏ కళాకారునికైనా ఇవే ఆస్తులు, ఇవే మా ఆస్తులు. బాబు కళాకారులు ఆస్తులు అంటున్నారేంటి? ఏమి లేవండి, మీరు మరీను. మా తాతలు ముత్తాతలు ముత్తాతలు తాతలు నాటకాలు వేసే వాళ్ళు అనమాట. దాని తీపి గుర్తులుగా మేము ఉంచుకున్నాం, ఇవే మా ఆస్తులు అని చెప్తున్నాడు అంతే. బావగారు మీ తాత ముత్తాతల ఆస్తులు కాదండి, మీకు మీ స్వతహాగా మీరు సంపాదించుకున్న ఆస్తులు ఏమని ఉంటే చెప్పండి. సరిగ్గా అడిగారు. ఈ మధ్యలో మేము ఒక పద్యం రచించినాము. ఆ పద్యం ఒక అత్యంత జనాదరణ పొందినది, అత్యంత ఆస్తిపాస్తులు కూడా ఆ పద్యం ద్వారా వచ్చినాయి. నాగబాబు గారు కూడా 116 రూపాయలు సంపాదించారు. ఆ రోజా గారు కూడా మాకు 116 రూపాయలు చదివించినారు. చాముండి ఈ మధ్యలో మనకు బాగా పేరు తెచ్చిన ఆ పద్యము ఒకసారి బావగారి గురించి. ఉద్యానవనములో అందగతెను నేను, ఉద్యానవనములో అందగతెను నేను, వనచినెలు కలిగిన వనితెను నేను, ఉద్యానవనములో అందగతెను నేను, ఉద్యానవనములో అందగతెను నేను. ఒక్కసారి ఆడు పొగిడాడు కదా ప్రతిసారి ఇదే పద్యం జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన చేసుకున్నారు కానీ పదే పదే పాడితే నోటు వద్దు నాన్న, వామిటింగ్ చేసుకుంటారు నాన్న జనాలు. నువ్వు ఆ దండేజ్ టీవీలో ఖర్చుతో పొడుచునే కాన్సెప్ట్ ఒకసారి నవ్వాలని 12 సార్లు చేయలేదు మీరు. బావగారు ఇవేనండి ఒక కళాకారుడిగా మాకు వచ్చిన ఆస్తిపాస్తులన్నీ ఇవే. ఎవడ్రా బావగారు? అమ్మాయి బాగుందా? అమ్మాయిని అమ్మాయి ఏంట్రా? ఏరా నాతో మీరు సాఫ్ట్వేర్ ఫ్యామిలీ అని చెప్పి అబద్ధాలాడి నాటకాలు ఆడతారా? ఏరా నా కూతురు మోసం చేస్తావా? నా మీద చెయ్యేస్తారా? మీ అంతు చూస్తా. ఏం చూస్తావురా నువ్వు? ఏం చూస్తావు? కుమారా నాన్న పెళ్లి. చాముండి మన నాటకాల ఫ్యామిలీలోనే ఎంతో అందగతలు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. ఆ గండపేట సుబ్బారావు గారి 3వ కూతురు రేష్మి లేదు, ఆ అమ్మాయి తెలుగుకు పట్టిన
తెగులు అనే నాటకంలో ఎంత అద్భుతమైన ప్రదర్శించింది. నాయనా నీకు ఆ రేష్మి అమ్మాయి నీకు నచ్చిందా? ఊరుకోనన్న మనసులో మాట బయట చెప్పావు. మీరు మాట్లాడుతున్నా నేను రెడీ వచ్చేతనే. వేగముగా రమ్మ నాయనా. అమ్మాయి రేష్మి, మా అబ్బాయి రాకేష్ ఉన్నాడు కదా, వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఒక కోరిక. ఏంటి కోరిక? అంటే మా రాకేష్ ఉన్నాడు కదా, త్వరలో రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, మొదటి రాఖీ రేష్మి అక్కతోటే కట్టించుకుంటానని కోరిక కోరాను. షూర్ నాయన రాకేష్ అమ్మాయితో మొత్తం మాట్లాడావు నాయన. సిగ్గుపడదు నాయన, అమ్మాయి దగ్గరికి మొత్తం మొగ్గలైపోద్ది. అవునా? మీరు ఒప్పుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు. అక్క అక్క ఏ బాధో ఏమిటి నాయన? నా లైఫ్ ఏందో నాకు అర్థమైంది. ఏమిటి నాయన నీ లైఫ్? ఇట్లా చెప్తా. ఏమిటి నాయన నీ లైఫ్? మీరు ఏమనుకున్నారు అదే. ఏంటి నాయన అది? ఏముంది పట్టండి. 1 2 3 స్టార్ట్. ఉద్యానవనంలో అందగత్తెలు నేను. నాగబాబు సార్ చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీ బాగా చేసే ఫినిషింగ్. రాకేష్ చాలా బాగుంది. ఆడు ఏడుస్తూ రాగం తీయటం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. రోజా గారు అద్భుతం. మీకు ఇలాంటివి అంటే అసలు కొట్టిన పిండి కదా మేడం. అండ్ రాకేష్ సూపర్ గా చేసావు తెలుసా, అన్ని బాగున్నాయి. వెరీ నైస్.